నమస్కారం. నేను మైలవరపు వెంకటేశ్వరరావు, తంత్ర కౌలాచార్యుడను. అయితే ఈరోజు మీకు బుధగ్రహం యొక్క మూడవ భాగము, అంటే బలహీన బుధుడు గనక జాతకములో ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితులు అన్న విషయాలను కూడా మనం సమగ్రంగా విశ్లేషిస్తాం. ఇప్పుడు బలహీనమైన బుధుడు కలిగిన జాతకము కలవాడికి వాడి జీవితంలో సవాళ్ళు అవి ఎదురవుతాయా? అలా ఎదురైతే అవి బుధగ్రహం వలనే ఎదురవుతాయా, లేదా ఇతర గ్రహం వలన కూడా వస్తాయా? ఇతర గ్రహాల ప్రభావాలు కూడా వీళ్ళ మీద ఉంటాయా అన్న విషయాన్ని మనం చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఈ జాతకంలో బలహీనమైన బుధుడు కలిగి ఉండటము అంటే బుధగ్రహము అన్నదానికి చెప్పాలంటే తెలివిలోకి పోవటం కాదు, తెలివి లేకుండా పోయాడు వాడికి అని చెప్పేసి కాదు. అది తెలివి లేకుండా పోయింది అని చెప్పడం కాదు. తెలివిని సరైన ధోరణిలో సరైన దిశలో ఉపయోగించుకోలేకపోవటము. ఒక గురుకులంలో 2 శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు సమానమైన జ్ఞానం సంపాదించి విద్యాభ్యాసం పూర్తి చేశారు. వారిలో కొన్ని సంవత్సరముల తర్వాత ఒకడు మాత్రమే జీవితంలో స్థిరపడ్డారు, ఉన్నత స్థాయికి వెళ్ళారు. ఇంకొక శిష్యుడు ఎక్కడికి వెళ్ళినా నిలదొక్కుకోలేక విఫలమొందుతూ ఉన్నాడు. అతడు గ్రామంలో ఉన్న ఆయన గురువుగారి దగ్గరికి వెళ్ళి, అంటే విద్య నేర్పిన గురువు, అడిగాడు, గురుదేవా, నేను కూడా అతనిలానే చదివాను, అతనిలానే జ్ఞానం సంపాదించాను, కానీ నా జీవితం ఎందుకు ఇలా మారిపోయింది అని అడిగాడు. గురువు అతని కళ్ళల్లోకి చూస్తూ ప్రశాంతంగా అన్నాడు, నీవు జ్ఞానాన్ని సంపాదించావు, కానీ ఆ జ్ఞానాన్ని ఉపయోగించే వివేక సాధన నీవు చేయలేకపోయావు అన్నాడు. ఈ కథతో మనకు తెలుస్తోంది బలహీన బుధగ్రహ తత్వము మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ బలహీన బుధగ్రహం అంటే ఏమిటి? ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ముందు మనం జ్యోతిష్యంలో బలహీన బుధగ్రహం అంటే వ్యక్తి మేధస్సు తక్కువ కలవాడు, తక్కువ ఉంటుంది అని కాదు. ఆ వ్యక్తి తప్పకుండా జీవితంలో విఫలమవుతాడు అని కూడా కాదు. అది మరి ఏం చెప్తుంది ఇది? వేద జ్యోతిష్య సాంప్రదాయం ప్రకారము జన్మకుండలిలో బుధుని యొక్క స్థానము, అలాగే ఇతర గ్రహముల యొక్క వీక్షణలు అంటే దృష్టి చూస్తుంటాయి అవి అలాగా, అలాగే గోచారములు, అలాగే గ్రహదశలు, ఇంకా మరికొన్ని విషయములు మొత్తము జాతక నిర్మాణము కలిసి కొన్ని స్వభావ ధోరణులు సూచిస్తాయి, కానీ అవి తప్పనిసరి ఫలితాలైతే చెప్పవు. అవకాశాలు మాత్రమే మనము కనుగొనడానికి. సాధారణంగా చెప్పబడే లక్షణాలు సాంప్రదాయ గ్రంథముల ప్రకారము బలహీన బుధులు కలిగిన వారి లక్షణములు ఇలా ఉంటాయి. కొన్ని సందర్భంలో ఈ ధోరణులు కనిపించవచ్చు. ఆలోచనలో అయోమయము, చిన్న నిర్ణయము తీసుకోవడానికి కూడా తడపడటము, ఎక్కువ సమయం పట్టటము, ఏది సరైనదో తెలిసిన సందేహాలు వెంటాడుతూ ఉండటము, మాటల్లో స్పష్టత లేకపోవటము, మనసులో ఉన్న భావం ఒకటి, నోటి నుండి బయటకు వచ్చే మాట మరి ఒకటి. దీనివలన అపార్థాలు కూడా ఏర్పడవచ్చు. ఇతరుల ప్రభావానికి లోను కావటం, సొంత నిర్ణయాలు తీసుకునే బదులు ప్రతి విషయాన్ని ఇతరుల యొక్క అభిప్రాయం కోసం ఎదురు చూడటము, పనిలో మధ్యలో వదిలివేయటము. ఒక పనిని మధ్యలో వదిలివేస్తారు వాళ్ళు. అలాగే ఈరోజు ఒక నిర్ణయం ఉంటుంది, మరుదినం ఇంకొక నిర్ణయం ఉంటుంది, మళ్ళీ మొదటి నిర్ణయమే బాగుందని అంటాడు. అయితే ఇలాంటి చంచలత్వము కొన్ని సందర్భాలలో ఇది బుధుని యొక్క బలహీన బుధగ్రహం యొక్క ప్రభావము అని చెప్పబడినది. మరొక ముఖ్యమైన విషయం ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ ఈ విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవలసిన విషయము. ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి అంటే బుధగ్రహం యొక్క లోపము అని నిర్ణయించడం సరికాదు. అతని మనిషి యొక్క వ్యక్తిత్వము, కుటుంబ వాతావరణము, విద్య, ఆరోగ్యము, జీవన అనుభవాలు, సామాజిక పరిస్థితులు మరియు ఇతర అంశాలు కూడా అతని మీద ప్రభావం చూపవచ్చు. జ్యోతిష్యం అనేది వాటిలో ఒక కోణము మాత్రమే. ఇక్కడ చెబుతాను,
ఒక గ్రామంలో ఇద్దరు వైద్యులు ఉండేవారు. ఒకరు రోగి మాట్లాడక ముందే మందు రాసి ఇచ్చేసేవాడు. మరి ఒకడు రోగి చెప్పిన ప్రతి మాటను శ్రద్ధగా విని ఆ తర్వాత ఒక నిర్ణయాన్ని తీసుకునేవాడు. కొంతకాలానికి ఈ మాట విని నిర్ణయం తీసుకునే వైద్యుడు ప్రసిద్ధి చెందాడు. మాట వెనక ఏదో రాసి పొమ్మనే వైద్యుడు కనుమరుగైపోయాడు. ఇక్కడ మందు ఒక్కటే ఫలితాన్ని ఇవ్వలేదు, వినే గుణమే ఫలితాన్ని ఇచ్చింది. ఎక్కువగా మందును ఫలితాన్ని ఇస్తుంది. వినటము అనేది బుధగ్రహానికి మనము చేసే మొదటి పూజ. అదే మొదటి పరిహారం ఏమిటయా అంటే వినటము. ఇక్కడ బుధగ్రహము వీక్గా అంటే బలహీనంగా ఉన్నవాడికి ఏమిటి విషయము, వాడికి శత్రువు ఏదవుతుంది అని చెప్పాలంటే అజ్ఞానము కాదు, అవివేకము వలన ఎలాగా అతనికి హాని కలుగుతుంది అని చెప్పుకుందాం. అవివేకం ఎలా వస్తుంది? ఆవేశంతో, అహంకారంతో, అసహనంతో వినకుండా ఒక నిర్ణయం చెప్పటము, ఎదుటివాడి మాట వినకపోవటము, పూర్తిగా వినకపోవటం అంటే చెవిని ఎక్కించుకోకపోవటము. వాడి మాట విని వాడికి లోబడి ఉండటం కాదు ఇక్కడ అర్థము. అందుకే ఒక తెలివైన వ్యక్తికి కూడా ఆ వివేకముతో ప్రవర్తిస్తే అతని బుద్ధిని తానే ఓడించుకున్నట్లే అవుతుంది. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను. ఒక శిల్పి తన శిష్యునితో కలిసి ఒక విగ్రహం చెక్కుతున్నాడు. అయితే ప్రతి దెబ్బ కొట్టేటప్పుడు, ఆ ఉలిపెట్టి కొట్టేటప్పుడు ఆలోచించి కొడుతున్నాడు, చూసుకుని ఆ పక్క ఈ పక్క. శిష్యుడు అడిగాడు, గురుదేవా, ఆచార్య, నీవు ప్రతి ఉలి దెబ్బ వేసే ముందు అంతసేపు ఏంటి నిర్ణయం తీసుకోవడానికి అంత తడబడుతూ ఉన్నారు అని అడిగాడు. అప్పుడు శిల్పి నవ్వి అన్నాడు, రాయి మీద కొట్టడానికి ముందు మనసులో విగ్రహాన్ని చూడాలి, లేకపోతే ప్రతి దెబ్బ నాశనానికి కారణమవ్వచ్చు. మన మాటలు కూడా అలాగే. మాట్లాడే ముందు మనసులో ఆలోచన స్పష్టంగా లేకపోతే మాటలు సంబంధాలని దెబ్బతీస్తాయి. నేను చెప్తాను, మీకు ఒక సాధన చెప్తాను. ఈ రోజు నుండి ఈ చిన్న సాధనని మీరు ప్రారంభించండి. ఎవరైతే మీతో మాట్లాడుతున్నారో వారిని మాట్లాడేటప్పుడు మధ్యలో అడ్డుకోవద్దు. వారి మాట పూర్తి అయ్యేదాకా వేచి ఉండండి, నిశ్శబ్దంగా వినండి. ఆ తర్వాతే 3 క్షణాలు మౌనంగా ఉండి తర్వాత మాత్రమే సమాధానం ఇవ్వండి. ఈ చిన్న అలవాటు మెల్లగా మీ బుద్ధిని, మీ వాక్చాతుర్యాన్ని, మీ సంబంధాలని మెరుగుపరుస్తుంది. ఆత్మపరిశీలన చేసుకోండి. రోజు నిద్రించే ముందు మీకు మీరుగా 3 ప్రశ్నలు వేసుకోండి. ఈరోజు నేను అనవసరంగా ఏదైనా మాట్లాడానా? ఈరోజు ఎవరి మాటలైనా పూర్తిగా వినకుండా ఉన్నానా? ఈరోజు నేను కొత్తగా ఏమి నేర్చుకున్నాను? ఈ 3 ప్రశ్నలు ప్రతిరోజు మీరు వేసుకుని వాటికి సమాధానం మీరు చెప్పుకోండి. ఏమిటని గ్రహించండి. బుధగ్రహ ఆరాధనలో గొప్ప ఆరాధన ఇదే. తర్వాత భాగంలో మళ్ళీ కలుసుకుందాం. బుధగ్రహము యొక్క విశేషము, విద్య ఇత్యాది విషయాలు. ప్రస్తుత పరిస్థితుల్లో బుధగ్రహము ఈ సామాన్య నడవడికకి ఎలా పనిచేస్తుంది అని చెప్తాను. శుభమస్తు. మళ్ళీ కలుద్దాం మనం.